హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈవేళ క్లైమేట్ చాలా బాగుంది. మేము అలా సరదాగా పిల్లలతో బయటికి వెళ్ళాము. మా బాబు బోట్స్ అవి చూస్తాను అంటున్నాడు, చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈరోజు హాలిడే కదా అని మేము అలా సరదాగా బయటికి వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నాయి మబ్బులు అవిని, బాగున్నాయి కదా నీట్గా. మేము అలా నెమ్మదిగా వెళ్తున్నాం అనమాట బయటికి, సరదాగా బీచ్ వైపుకి వెళ్తున్నాము. వర్షం పడి ఆగిపోవడం వల్ల చాలా బాగుందండి క్లైమేట్. మేము అలా ఫిషింగ్ హార్బర్ వైపు వెళ్తున్నామండి. పిల్లలు సరదాగా చూస్తానన్నారు, ఇంక వాళ్ళు అలా వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళేది కాకినాడ ఫిషింగ్ హార్బర్ అండి. ఇక్కడ ఈ ఏరియాలో రోడ్లు అవి రిపేర్ చేస్తున్నారు. వర్షం ఒకటి పడింది కదా, వాటర్తో అక్కడక్కడ కొంచెం వాటర్ అవి ఉన్నాయి. చెప్పడం మర్చిపోయానండి, నా తరపున మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు చిన్న కామెంట్ పెట్టండి. సండే కదా, అసలు మామూలుగా అయితే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. మా బాబు బోట్లు అవి చూస్తాను అంటే ఇంకా మా వారు ఫిషింగ్ హార్బర్ వైపు వచ్చామన్నమాట వాడికి చూపించడానికి. మేము స్కూటీ మీద వెళ్తున్నామండి. మా పిల్లలు వెనక ముందు కూర్చోడానికి గొడవ చేస్తూ ఉంటారు. పాప నేను ముందు కూర్చుంటానండి, బాబు నేను కూడా కూర్చుంటానండి, అలా పేచి పెడతా ఉంటారు. ఇదిగోండి వచ్చాం, ఇదిగో ఫిషింగ్ హార్బర్ అండి. బోట్స్ చూసారా? మా బాబుకు ఇవన్నీ చూపించాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబు పాపని. కాకపోతే అవి ఎక్కేస్తాం మేము అని అంటున్నారు. ఇక్కడ ఎవరు లేరు జనం. మేము సండే కదా, ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఇక్కడ చాలా బాగుంటుంది, హడావిడిగా ఉంటుంది ఫుల్గా. కానీ మేము వచ్చేసరికి 12 అయిపోయిందండి, మధ్యాహ్నం వచ్చాం. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, కానీ పిల్లలు మాత్రం చూసారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ షిప్లు కూడా ఉన్నాయండి. వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు బాగా వీడియో తీసి పెడతాను. రేపు మీకు మేము ఇక్కడ ఏమేమి కొన్నాం అనేవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కుప్పలుగా పెట్టి అమ్ముతారు. మనం తక్కువ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ చెప్తారు, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తగ్గిస్తారనమాట. ఇక్కడ ఇవన్నీ చూపించాం మా పిల్లలకి. మీకు నేను రేపు ఒక వీడియో పెడతాను, అందులో మేము ఏమేమి తీసుకున్నాం, ఏమేమి చూసాం అనేది చూపిస్తానండి. ఇక్కడ ఎండు చేపలు కూడా ఎండబెట్టారు బయట. మా బాబుకి చూపిస్తున్నాను, వాడు ఎప్పుడు చూడలేదు కదా అని. ఇలా ఎండబెడతారు. కాకులు కూడా తినకుండా దీని మీద నెట్ కూడా వేస్తారు ఒక్కోసారి. ఇక్కడ పాడైపోయిన బోట్లు అవి రోడ్ సైడ్ పక్కకి పెట్టేసి ఉంచారండి. ఇక్కడే మనం ఉపయోగించే ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, అది బస్తాలతో పక్కన పెట్టి ఉంచారు. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మేము ఇలా వెళ్తున్నాం ముందుకి. వర్షం వల్ల వాటర్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది డ్రైవింగ్, గతుకుల రోడ్డు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫిష్లు చూసామండి మార్నింగ్. ఇవన్నీ ట్రక్స్లోని లారీల్లోని లోడింగ్ చేస్తున్నారు. మా పిల్లలకి చూపించాం. నేనైతే ఫిషింగ్ హార్బర్కి ఫస్ట్ టైం వెళ్ళానండి, బాగానే ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఏమేమి చూసామో పెడతాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.